ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి మాధవి గారు, నమస్తే అండి. నమస్తే. యా, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా మందికి ఇప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే ఈటీఎఫ్స్ లో ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటున్నాయి. సో అందులో ఎక్కువ మంది చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా. అవునండి. సో మీ అడ్వైస్ ప్రకారం అంటే మీరేం అడ్వైస్ చేస్తారా? ఈటీఎఫ్స్ బెటర్ అంటారా మంచి రిటర్న్స్ రావాలి అంటే, లేదంటే రెగ్యులర్ ఫండ్స్ లో పెట్టుకోవడమే బెటర్ అంటారా? సో అసలు మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఓవరాల్ గా చాలా పెరిగిందండి. అంటే 75 lakh crore AUM అనేది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉంది. సో 75 lakh crore లో అప్పట్లో ఒక డెకేడ్ ముందు చూసుకుంటే ఈటీఎఫ్స్ లో 2% పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది 17% అయింది. అంటే టోటల్ AUM లో ఈటీఎఫ్స్ లో పెట్టే వాళ్ళ పర్సంటేజ్ 17% పెరిగింది. సో చాలా మంది ఈటీఎఫ్స్ లో పెడుతూ ఉన్నారు. సో ఈటీఎఫ్స్ అంటే అందరికీ తెలుసు, ఇదేంటంటే ఇండెక్స్ ని బై చేస్తూ ఉంటుంది యూనిట్స్ లో. అంటే ఇండెక్స్ లో ఏదైతే ప్రపోర్షనేట్ ఉంటుందో అదే ప్రపోర్షనేట్ లో స్టాక్స్, అది ఏ ప్రపోర్షన్, ఇప్పుడు నిఫ్టీ 50 ఉందనుకోండి, ఆ 50 స్టాక్స్ నే అదే ప్రపోర్షన్ లో బై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనము ఇంకా దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో మనకి ఎటువంటి కాస్ట్ తక్కువ ఉంటుంది. ఫండ్ మేనేజర్ బయాస్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆయన సెలెక్షన్ ఏం లేదు. ఇండెక్స్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అదే పర్సంటేజ్ అదే వెయిటేజ్ లో బై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సో ఇందులో ఫండ్ మేనేజర్ సెలెక్షన్ కానీ ఫండ్ మేనేజర్ బయాస్ కానీ ఏమీ ఉండదు. కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మీకు అందులో ఏ స్టాక్స్ ఉన్నాయో ఆయన అందులో ఏమున్నా ఇండెక్స్ లో అవే మీరు బై చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని చూసి చాలా మంది కూడా ఈ ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టారండి. బట్ వీటిలో ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఉంటుంది రిటర్న్స్. స్లో అండ్ స్టడీ అంటే మార్కెట్ లో 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయండి. నాకేంటంటే స్లో అండ్ స్టడీగా వెళ్తే చాలు. సో అలాంటి వాళ్ళందరికీ ఇవి సెట్ అవుతాయి. ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇవి అన్నీ కూడా, ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఈ స్లో అండ్ స్టడీగా మనం వెళ్ళాలి. అంటే ఇవి మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయో అంతే రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే మనము ఓవరాల్ ఇండెక్స్ ని బై చేస్తున్నాం కాబట్టి. సో నిఫ్టీ ఎంత రిటర్న్స్ వచ్చిందో మీ ఫండ్ కూడా, ఇండెక్స్ ఫండ్ కూడా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కొంటే అంతే రిటర్న్స్ వస్తుంది. బట్ ఎవరైతే మార్కెట్ ని బీట్ చేసే రిటర్న్స్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళకైతే ఇది చాలా డిసప్పాయింట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ ద ప్రిఫరెన్స్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మైండ్ సెట్ బట్టి ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, నాకు మార్కెట్ ని బీట్ చేసి రిటర్న్స్ కావాలి అంటే, ఎగ్జాంపుల్ లాస్ట్ 6 months నుంచి అసలు రిటర్న్స్ లేవు, చాలా ఫాల్ ఉంది. సో ఇలాంటప్పుడు మీరు మార్కెట్ కి ఈక్వలెంట్ గా మనం రిటర్న్స్ గానీ తీసుకుంటే 6-7%, ఇంకా అంతకన్నా తక్కువ నెగిటివ్ లో కూడా ఉన్న సిచ్యువేషన్స్ లో ఉంది. బట్ ఏంటంటే కొన్ని స్కీమ్స్ ఇప్పటికీ కూడా పాజిటివ్ లో ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ అవన్నీ కూడా ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఇండెక్స్. రెగ్యులర్ ఫండ్స్ లో ఏంటుంటుంది, మనకి ఫండ్ మేనేజర్ ఆయన సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, రీజిక్ చేస్తూ ఉంటారు, కొన్ని బై చేస్తూ ఉంటారు, కొన్ని సెల్ చేస్తూ ఉంటారు. సో ఆయనకు కావాల్సినట్టు మార్కెట్ సిచ్యువేషన్స్ లో ఎలాంటి సెక్టార్స్ లోకి వెళ్ళాలి, ఎలాంటి సెక్టార్స్ నుంచి మనం బయటకు వచ్చేయాలి, ఈ డెసిషన్స్ అన్ని ఆయన తీసుకుంటూ ఉంటారు. దాన్ని మనము ఆల్ఫా అంటామండి. ఆల్ఫా అంటే ఏంటంటే మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం. మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ ఓన్లీ మీకు 8% ఇచ్చింది అనుకోండి, ఒక స్కీమ్ మీకు 13% ఎట్లా వచ్చింది రిటర్న్స్? బికాస్ ఆఫ్ ఫండ్ మేనేజర్. ఫండ్ మేనేజర్ ఆయన రీజిక్ చేయడం వల్ల, ఆయన స్టాక్ సెలెక్షన్ చేయడం వల్ల, ఆయన సెక్టార్ సెలెక్షన్ చేయడం వల్ల మీకు మార్కెట్ ని మించి రిటర్న్స్ వచ్చాయి. మీరు అగ్రెసివ్ గా ఉండి ఈ విధంగా మార్కెట్ కి మించి నాకు రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకి రెగ్యులర్ ఫండ్స్ లోకి వెళ్ళిపోవాలండి. లేదు నేను చాలా కన్జర్వేటివ్ గా, నాకు స్లో అండ్ స్టడీగా మార్కెట్స్ కి ఈక్వలెంట్, అంటే మార్కెట్ కి మిర్రర్ అన్నమాట ఇండెక్స్ ఫండ్ అంటే. మార్కెట్ తోనే ఉంటాయి, ఇక మార్కెట్ ఇస్తే ఇస్తుంది, ఎంత రిటర్న్ వస్తే అంతే వస్తుంది, అంతకు మించి మీకు రావు. సో ఇలాంటివి మాకు వద్దు అనుకునే వాళ్ళందరూ ఇటు రావాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతుంది. చాలా మందికి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ కి వెళ్తారు, అక్కడ డిసప్పాయింట్ అవుతారు కదా. సో రీచ్ అవ్వట్లేదు అన్నట్టుగా మీకు ఎవరికైతే మార్కెట్ ని బీట్ చేసే రిటర్న్స్ కావాలి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే మీరు ఇండెక్స్ ఫండ్స్ లో ఉండకూడదు, రెగ్యులర్ ఫండ్స్ లోకి వచ్చేస్తే మనకి అవి డిఫరెంట్ మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, ఇలాంటి చాలా వైడ్ వెరైటీ ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ ఫండ్ మేనేజర్ సెలెక్షన్ ఉంటుంది.
సో ఇది మీ మైండ్ సెట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇండెక్స్ ఫండ్స్ లో డైవర్సిఫికేషన్ బాగా జరుగుతుంది అనుకుంటారు. ఎందుకంటే నిఫ్టీ 50 ఉన్నాయి కదా, 50లో అన్ని సెక్టార్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని సెక్టార్స్ లోకి మన మనీ వెళ్తుంది, చాలా డైవర్సిఫై అవుతుంది, అన్ని సెక్టార్స్ లోకి మన మనీ వెళ్తుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే నిఫ్టీ 50లో మీకు వెయిటేజ్ అనేది చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లస్ ఐటీ కలిపితే 50% ఉంటుంది. అంటే 50% మనీ అంతా కూడా మీది ఏ సెక్టార్స్ లోకి వెళ్తుంది? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఐటీలోకి వెళ్ళిపోతుంది. టూ మచ్ అక్కడ కూడా మీకు అంత డైవర్సిఫికేషన్ ఏం జరగట్లేదు. ఎందుకంటే నిఫ్టీ 50ని అలా వాళ్ళు డిజైన్ చేశారు. సో ఇండెక్స్ లోని వెయిటేజ్ అనేది ఎక్కువగా కొన్ని సెక్టార్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఏదైతే మీరు ఇండెక్స్ తీసుకున్నారో ఆ ఇండెక్స్లో సెక్టార్ వెయిటేజ్ అనేది ఎంత ఉంది, ఎంతవరకు ఏ సెక్టార్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ నిజంగా డైవర్సిఫికేషన్ జరుగుతుందా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. రిటర్న్స్ వైజ్ బీట్ చేయాలి అంటే మీరు ఇండెక్స్ని దాటి బయటికి రావాలి. లేదు మీకు ఇంకా మంచి డైవర్సిఫికేషన్ జరగాలి అంటే మాత్రం మీరు ఇండెక్స్లోనే ఉంటే అంత మీరు అనుకున్నంత డైవర్సిఫికేషన్ అయితే జరగట్లేదండి. ఎందుకంటే 50% అంతా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఐటీ ఉంటుంది. మిగతావన్నీ కూడా మీరు ఎనర్జీ కానీ మెటల్స్ ఇవన్నీ చూసుకుంటే మేబీ 4%, 5%, 10% ఇంతే ఉంటాయి. చాలా తక్కువ వెయిటేజ్ అనేవి మిగతావి మనకి సెక్టార్స్ ఉంటాయి. మీరు అన్నట్టు మార్కెట్ కి ఈక్వల్ గా రన్ అవుతుంది. సో దాని వల్ల ఏంటంటే మీరు ఇవన్నీ తెలుసుకోవాలండి ఇండెక్స్ ఫండ్స్ లో. ఎందుకంటే మా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు కదా, వస్తే వాళ్ళన్నీ కూడా ఇండెక్స్ ఫండ్స్ లోనే ఉన్నాయి స్కీమ్స్ అన్ని కూడా. వాట్స్ ద రీజన్ అంటే ఇలా చెప్తున్నారు, మేము ఇండెక్స్ ఫండ్స్ డైవర్సిఫై అవుతుంది అనుకుంటున్నారు, తర్వాత రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, లో కాస్ట్ అనుకుంటున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. కానీ బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మైండ్ సెట్ బట్టి వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ వెరీ అగ్రెసివ్, ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్ వెరీ లైక్ బీటింగ్ ద రిటర్న్స్ ఆఫ్ ది మార్కెట్ అంటే మీరు ఇండెక్స్ ఫండ్స్ లో ఉండకూడదు. స్లో అండ్ స్టడీ, పర్లేదు మార్కెట్ ఎంత రిటర్న్స్ వస్తే అంతే చాలు, మాకు అంతే ఈక్వలెంట్ గా చాలు, ఇలా వెళ్తే మళ్ళీ ఫండ్ మేనేజర్ ఏం సెలెక్ట్ చేస్తారో ఇలా అనుకునే భయపడే వాళ్ళందరూ కూడా ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటి గురించి నేను మీకు క్లారిటీ ఇచ్చాను. సో ఏది కావాలి అనుకునే మీ మైండ్ సెట్ బట్టి ఇవన్నీ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.